కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా మరి వినవలసిందిగా, సహకరించవలసిందిగా కూడా ప్రభు పేరట కోరుకొనుచూ ఉన్నాం. మరి మనము చాలా రోజుల నుంచి మనము యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యముల గురించి మనము ధ్యానిస్తూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈరోజు కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 444 పేజీలో, యోబు గ్రంథము 34 అధ్యాయము, యోబు గ్రంథము 34 అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఇక్కడ దేవుడు వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమి వినడానికి వారు ప్రయాసపడాలి అంటే, దేవుని యొక్క మాటలు వినడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడవలసిన వారై ఉన్నారు. మరి వినడానికి చాలామంది దేవుడి మాటలను వింటూ ఉంటారు. కానీ అందరూ గ్రహిస్తున్నారా అనేదే ప్రశ్న. వినడానికి చాలామంది వింటున్నారు, కానీ అందరూ దానిని ఏం చేయలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. కొంతమంది అంటూ ఉంటున్నారు, చెప్పేది నీకు అర్థమవుతుందా అని అంటారు. అంటే ఒక్కోసారి మనము చాలా విషయాలను చెప్పినా కూడా వినేవారికి అది సరిగా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఎందుకు అది సరిగా తెలుసుకోలేకపోతున్నారు అంటే, మీరు గమనించినట్లయితే ఎవరికైనా కూడా ఇష్టమైన విషయాలను ఒకవేళ చెప్పినట్లయితే వాళ్ళు దానిని తొందరగా ఏం చేస్తారంటే అర్థం చేసుకుంటారు. మనము చెప్పకముందే దానిని ఏం చేసుకుంటారంటే చాలా తెలివిగా తెలుసుకుంటూ ఉంటారు. కానీ ఒక వ్యక్తికి ఇష్టము లేని విషయాలు ఎంతసేపు చెప్పినా కూడా అతను ఏం చేయలేడంట, అర్థం చేసుకోలేడు. ఈరోజు మన అందరికీ కూడా దేవుని మాటలు అర్థం కావాలి అన్నా, మనము అర్థం చేసుకోవాలనే మనసు మనకి రావాలి అన్నా కూడా మనము దేవుని వాక్యమును ఏం చేయాలంటే ప్రేమించేవారిగా ఉండాలి. ఈరోజు మరి దేవుని వాక్యమును అందరూ ప్రేమిస్తున్నారా? ఒకవేళ మీరు ఎప్పుడైనా కూడా మన ఇళ్ళల్లో భోజనాలు పెడుతూ ఉంటారు కదా, భోజనం తింటూ ఉంటాం కదా. అన్ని రోజులు ఒకలాగా తింటూ ఉంటాము. ఇష్టమైన కూర ఏదైనా ఉంటే ఆ రోజు తినే విధానం అన్నది వేరేగా ఉంటుంది. నా మాట మీకు అర్థమైందా? ఎందుకు వేరేగా ఉండిద్ది? ఇష్టమైనది కాబట్టి కొంతమంది మెతుకు వదలకుండా కూడా తినే పరిస్థితులు ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఇష్టము కలిగిద్దో దాని మీద మనకి ఏం కలిగిద్ది అంటే శ్రద్ధ ఉంటూ ఉంది. దాని మీద మనకి ఏముంటుంది అంటే ఇంకా బాగా ఆసక్తి ఉంటూ ఉంటుంది. ఈరోజు మనము కూడా మన ఇష్టాన్ని వస్తువుల మీద చూపిస్తూ ఉంటాం, బిడ్డల మీద చూపిస్తూ ఉంటాం, లేదా కట్టడాలు ఇళ్ళల మీద చూపిస్తూ ఉంటాం, లేదా పిల్లల మీద చూపిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు వాక్యమును కూడా ఏం చేయాలంట, ఇష్టపడాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విజ్ఞానము గల మనుషులారా.
ఎవరైతే వాక్యమును ఇష్టపడతారో, ఎవరైతే వాక్యము మీద శ్రద్ధ చూపగలుగుతారో, ఎవరైతే వాక్యమును వినడానికి ఆసక్తిగా ఉంటారో అలాంటి వారిని దేవుడు ఏమంటున్నారంట? విజ్ఞానము గలవారులారా అంటున్నాడు. విజ్ఞానము అంటే విజ్ఞానము గలవారులారా అంటున్నాడు. అంటే ఈరోజు మనలో జ్ఞానం ఉన్నా లేకపోయినా మనము దేవుని వాక్యము మీద శ్రద్ధ పెట్టగలిగితే దేవుడే మనల్ని ఏమంటున్నాడంటే, విజ్ఞానము గలవారులారా నా మాట ఆలకించుడి. ఎవరు మాత్రమే దేవుడి మాట ఆలకించగలరు? విజ్ఞానము గలవారే. ఎవరు మాత్రమే ప్రార్థనలో ఏకీభవించగలరు? విజ్ఞానము గలవారు మాత్రమే. ఎవరు మాత్రమే దేవుని పని చేయగలరంటే విజ్ఞానము గలవారు మాత్రమే చేయగలరు. అందరి వల్ల సాధ్యము పడదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము ఈ భూమి మీద జ్ఞానముగా నడుచుకోవాలంటే, లేదా జ్ఞానమును సంపాదించుకోవాలంటే దేవుని యొక్క వాక్యమును వినేవారిగా ఉండాలి. ఈరోజు బయట వాళ్ళకైతే అర్థం కాదు, మనం ఎందుకు ప్రార్థనకు వస్తున్నామో, ఎందుకు వింటున్నామో, ఎందుకు సమయాన్ని కేటాయిస్తున్నామో వాళ్ళకి అర్థం కాదు. కానీ వినేవారికి తెలుసు ఎందుకు వచ్చి వింటున్నామో అంటే జ్ఞానము సంపాదించుకోవడానికి. రోజు వాక్యము వినడం ద్వారా ప్రతి మనిషికి ఏమొచ్చిందంట? జ్ఞానం వచ్చింది. కాబట్టి ఈరోజు ఎవరు మాత్రమే వాక్యమును వినగలరంటే విజ్ఞానము గలవారు మాత్రమే వాక్యం వినగలరు. అయితే ఈ వాక్యం వినిన వాళ్ళకి ఏమర్థమయ్యిద్ది అంటే, దేవుడు న్యాయము చేసేవాడా అన్యాయము చేసేవాడా అనే విషయం అర్థమవుతుంది. మొదటగా ఏం చెప్పాడంటే, విజ్ఞానము గలవారులారా నా మాట ఆలకించుడి అని చెప్పాడు. ఆలకించిన తరువాత దేవుడి మాటలను మనము గ్రహించిన తరువాత మనకి ఏమర్థమైద్ది అంటే, అక్కడ చెప్తున్నాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. అంటే దేవుడి మాటలు నువ్వు తెలుసుకున్న తర్వాత దేవుడు నీకేం చేస్తాడంట? న్యాయం చేస్తాడా అన్యాయం చేస్తాడా? ఈరోజు ఒక్కోసారి మనతో పెరిగిన అన్నదమ్ముళ్ళు, లేదా మన 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 కడుపును పుట్టిన బిడ్డలు, లేదా మనతో పాటు తిరిగే వాళ్ళు కలిసి ఎంత తిరిగినా కూడా ఒక్కోసారి వాళ్ళు మనకేం చేస్తారు? అన్యాయము చేస్తూ ఉంటారు. కానీ నువ్వు దేవుని వాక్యమును నేర్చుకోగలిగినట్లయితే దేవుడు ఏం చేయడంట? నీకు అన్యాయము చేయడు. అంటే ఆయన ఏం చేస్తాడని అర్థము? న్యాయము చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యమును మీరు వినినట్లయితే, దేవుని కార్యక్రమాలలో మీరు మీ సమయమును కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఆయన మీకు న్యాయం అనేది చేసేవాడిగా ఉంటాడు. అయితే కింద చెప్తూ ఉన్నాడు, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. నువ్వు ఆసక్తిగా ఉండినట్లయితే దేవుడు నీ ఎడల కూడా ఏం కలిగి ఉంటాడు? ఆసక్తిగా ఉంటాడు. అయితే దేవుడు ఎప్పుడు కూడా న్యాయం ఎలాగ చేస్తాడంటే, నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి నీకేం చేస్తాడంట? న్యాయమును చేసే దేవుడు. కాబట్టి ఈరోజు ప్రతి మనిషి కూడా మొట్టమొదటిగా దేవుని గురించి నేర్చుకోవాలి. నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేస్తాడంట? న్యాయమును చేస్తాడు. ఎలా న్యాయమును చేస్తాడంట? నీకు నరుల క్రియలకు తగినట్టుగా నీకు తగ్గ న్యాయాన్ని చేస్తాడు. అంటే ఈరోజు మీకు అర్థమవుతుంది, దేవుని వాక్యమును వినడం ద్వారా, దేవుని యొక్క సన్నిధానానికి రావడం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనలను అభివృద్ధి పరిచేవాడిగా ఉంటాడు. తర్వాత కింద వచనం చెప్తుంది, అందరికీ వారి వారి మార్గములను బట్టి. యోబు గ్రంథము 34వ అధ్యాయం 445వ పేజీలో 11వ వచనము, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. ఇంతకేం చెప్పాడంటే,
నీ యొక్క విశ్వాసమును బట్టి, నీ యొక్క క్రియలను బట్టి నీకు ఏది కావాలో ఆయన నీకు ఇస్తాడు. నువ్వు గొప్ప వాటిని కావాలనుకుంటున్నావంటే నువ్వు ఎలా నడుచుకోవాలి? గొప్పగా నడుచుకోవాలి. అయితే కింద ఏం చెప్తున్నాడంటే, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. ఈరోజు నువ్వు మంచి మార్గంలో వెళ్తే నీకు దేవుడు ఏ ఫలం ఇస్తాడు? మంచి ఫలముని ఇస్తాడు. ఒకవేళ నువ్వు చెడ్డ మార్గంలో వెళ్ళినట్లయితే చెడు ఫలముని ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనకు చెప్తున్న విషయాలు ఏంటంటే, దేవుని మాట నువ్వు విను, దేవుడు నీకు న్యాయము చేస్తాడు. ఏంటి ఆ న్యాయం అంటే, నీ విశ్వాసానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మంచి మార్గంలో వెళ్తే దానిలో నిన్ను ఏం చేస్తాడంట? వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. తర్వాత చెప్తున్నాడు, దేవుడు ఏ మాత్రము దుష్కారము చేయడు. ఈరోజు మనుషులైతే మనలను మోసం చేస్తారు, కానీ దేవుడు ఎన్నడూ మనలను మోసం చేయడు. ఈరోజు మనము కలిగి ఉన్న విశ్వాసమునే కానీ, మనము నడుచుకొనుచున్న మార్గములే కానీ, మనము జీవిస్తున్న విశ్వాసమునే కానీ ఆయన ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంట? పరిశీలన చేస్తాడు. తగిన సమయంలో వాటికి ప్రతిఫలమును ఆయనే ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన అందరము కూడా చేయవలసిన ప్రప్రదమైన పని ఏమిటంటే, విజ్ఞానము గలవారులారా దేవుని యొక్క మాట మనం ఏం చేయాలంట? ఆలకించాలి. చూసారా, మీరు ఆలకించడం ద్వారా జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు ఆలకించడం ద్వారా ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఆలకించడం ద్వారా నిన్ను మంచి మార్గంలో నిలవబెడతాడు. అయితే ఈరోజు మన జీవితంలో కూడా, ఈరోజు అందరూ కూడా మంచిగా బ్రతకాలనుకుంటారా? పాడైపోవాలనుకుంటారా? ఎవరైనా కూడా మంచిగా బ్రతకాలనే అనుకుంటారు. మరి ఎందుకు పాడైపోతున్నారు? మేము కూడా పల్లాపురం దగ్గర ఉన్నప్పుడు ఒక సన్నగా ఒక అమ్మాయి వచ్చేది. ఇలా పట్టుకుంటే కందిపోయేది, ఇలా పట్టుకుంటే కందిపోయేది. అయితే కొంతకాలంగా ఆ వ్యాపారాల దగ్గరికి వచ్చి ఎవరో డబ్బులు దెబ్బేస్తున్నారు. కానీ దెబ్బేసేది ఎవరంటే ఒక అమ్మాయి. అది మాకు అర్థమైంది. అయితే ఒక ఖర్జూరం బాక్స్ ఇమ్మంది. నేనేం చేశానంటే, ఇలా వెనక్కి వంగి ఖర్జూరం ఇచ్చా. వెనకుంటుంది, తీసి ఇలా ఇచ్చా. డబ్బులు ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. గల్లాలో డబ్బులు చూస్తే 500 నోట్లు ఏవి కూడా లేవు. ఏమైపోయాయి అంటే, తర్వాత పక్కనోడి బండి దగ్గరికి వెళ్తే డబ్బులు పోయాయా అన్నాడు. అవును పోయాయి అన్న. నీకెలా తెలుసు అన్న? అమ్మాయి దెబ్బేసింది అన్న. నువ్వు అప్పుడు చెప్పాలిగా అన్న. నువ్వు అప్పుడు చెప్పాలంటే ఆడివి పోయాయి, నావి పోయాయి, నీవి కూడా పోయాయి, సరిపోయింది. అందుకే నేను నీకు చెప్పాలా అంటున్నా. అంటే ఈరోజు మనుషులు ఎలాగో ఉంటారంటే, నేను నాశనం అయిపోవాలి, నాతో పాటు ఎవరు కూడా నాశనం అయిపోవాలి, పక్కల వాళ్ళు కూడా నాశనం అయిపోవాలి. కానీ దేవుడు గురించి ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు గురించి ఏం చెప్తుందంటే, ఆయన ఏ మాత్రము దుష్కార్యమును మనకు చేయడు. ఆయన మాటలను నువ్వు విన్నట్లయితే అలాగా మనలను ప్రమాదాల బారి పడకుండా ఆయనే మనలను కాపాడేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మీరు దేవుని సన్నిధానానికి రావడమే కాదు, వచ్చి కూర్చోవడమే కాదు, వచ్చి మనం ఏం చేయాలంటే ఏ వాక్యము చెప్తున్నారో దానిని శ్రద్ధగా వినేవారిగాను, ఒకవేళ రాసుకోవడం వచ్చిన వాళ్ళు దానిని రాసుకునేవారిగా ఉండాలి. తర్వాత దానిని మనం ఏం చేయాలంటే ఇళ్ళకి వెళ్ళి ధ్యానించాలి. అలా ధ్యానించడం ద్వారా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. కాబట్టి మీరు వినాలి. వినిన దానిని మనం ఏం చేయాలంటే రివిజన్ చేయాలి. రివిజన్ అంటే దానిని మనం ఇళ్ళకి వెళ్ళి కూడా చదివేవారిగా ఉండాలి. కాబట్టి వినిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడంటే దీవించేవాడిగా ఉంటాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇప్పటిదాకా మనం నేర్చుకుంది ఏంటంటే, దేవుని మాటలు వింటే విశ్వాసములో అభివృద్ధి పరుస్తాడు, నీ మార్గాలలో అభివృద్ధి పరుస్తాడు. అయితే దేవుడి మాటలు వింటే మరొక గొప్ప విషయం ఉన్నది. ఆయన అన్యాయం మనకు ఎన్నడూ కూడా చేయడు. అను పుట్టిన వాళ్ళు మనకు అన్యాయం చేస్తారు, మన యొక్క అన్నదమ్ములు మనకు అన్యాయం చేస్తారు, మన తోటివారు మనకు అన్యాయం చేస్తాడు, కానీ దేవుడు ఏ మాత్రము దుష్కారము చేయడు.
అయితే మరొక విషయం ఏమిటంటే ఆయన మనకు దీర్ఘాయువుని ఇస్తాడంట. ఏమిస్తాడు? చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 533 పేజీలో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇక్కడ ఇంతకేం చెప్పాడు? వివేకము గలవారులారా నా మాట ఆలకించుడు అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల. అంటే వినిన వాడికి ఆయుష్ ఇస్తున్నాడా? వినిన దానిని అంగీకరించిన వాడికి ఆయుష్ ఇస్తున్నాడా? చెప్పండి. వినిన వాడికి ఆయుష్ ఇస్తున్నాడా? వినిన దానిని అంగీకరించిన వాడికి ఆయుష్ ఇస్తున్నాడా? ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుని మాట వింటే చాలు, ప్రార్థనకు వస్తే చాలు, కుర్చీల్లో కూర్చుంటే చాలు అని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నువ్వు వినడమే కాదు, వినిన దానిని ఏం చేయాలంట? అంగీకరించాలి. అంగీకరించడం అంటే మీరు చూడండి, ఎందుకు ఈరోజు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ఒక ఇద్దరు గుడ్డివారిని చూసాం, ఒక మగవాడిని చూసాం, దెయ్యం పట్టిన మగవాడిని చూసాం, మళ్ళా ఒక గుడ్డివాడు దెయ్యం పట్టిన మగవాడిని చూసాం. తర్వాత ఎవరిని చూసాం మనం? ఇలాగ వీళ్ళ అందరినీ చూసినప్పుడు వాళ్ళు దేవుని మాట విన్నారు, దేవుని మాటను అంగీకరించారు. విని అంగీకరించడం ద్వారా వాళ్ళు ఏం పొందారు అంటే వాళ్ళలో ఉన్న బలహీనతను పోగొట్టుకోగలిగారు, వారు ఆరోగ్యవంతులు అవ్వగలిగారు. అయితే ఈరోజు వినడం మాత్రమే కాదు, వినిన దానిని అంగీకరించిన వాళ్ళు క్రొత్త నిబంధనలో లాభమును పొందారు. ఈరోజు మనము కూడా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయాలి, వినిన దానిని అంగీకరించడానికి ప్రయత్నం చేయాలి. అలా అంగీకరించడం ద్వారా మనకేం కలిగిద్ది అంటే గొప్ప జీవితం వచ్చింది. ఆ జీవితాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదు. ఈరోజు మన జీవితంలో మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలి అంటే మనము చేయవలసిన మొదటి పని ఏమిటి అంటే దేవుని మాటలను విని అంగీకరించడం. అయితే ప్రియులారా, దేవుని మాటలను వినాలి, అంగీకరించాలంటే అది కూడా తేలికైన పని ఏమీ కూడా కాదు. ఈరోజు ఒక్కోసారి 6 గంటలకు వచ్చి బైబిల్ ముందేసుకుంటే కళ్ళు మూసుకుంటే ఏవేవో గుర్తు వస్తూ ఉన్నాయి. అంటే తేలిగ్గా మనకేమి బ్రెయిన్లోకి వెళ్ళిపో. అంటే ఒక విషయము మన మనసులోకి వెళ్ళాలి అంటే మన హృదయము, మన యొక్క బ్రెయిన్ మనకేం చేయాలంటే సహకరించాలి. అలా సహకరించినప్పుడే మన హృదయంలోకి, మన బ్రెయిన్లోకి ఏం వెళ్తాయి? అవి వెళ్తాయి. ఇంతక మీకు చెప్పాను, ఒక మాట వినాలి అంటే వాటి మీద మనకి ఏముండాలంట? ప్రేమ ఉండాలి. ముందు ప్రేమ ఉంటే అవి మన హృదయంలోకి వెళ్తాయి, ప్రేమ ఉంటే అవి మన మనసులోకి వెళ్తాయి, ప్రేమ ఉంటే అది మనం బ్రెయిన్లోకి కూడా వెళుతుంది. ప్రేమే లేకపోతే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తా. ఏంటంటే చిన్నప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, ఈరోజు మీకు జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్కి ఏం చేస్తారు? ఈ చేయినో ఈ కాలునో ఇస్తారు, ఇవ్వగానే ఇలా పొడుస్తాడు, అయిపోయింది, జ్వరం తగ్గిపోయింది. అదే ఒకవేళ మన దగ్గర ఉన్న జాన్కో లేదో అక్షయ్కో లేదా బిట్టుకో జ్వరం వచ్చింది అని అనుకుందాం, వీళ్ళని మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఇంజెక్షన్ చూడగానే వీళ్ళు కూడా ఇదిగో పొడుచుకో అని అంటారా? ఎందుకనరు? ఎందుకనరు? పొడుచుకోండి నాకేం కాదు అని అంటారా? మరి మీరు పొడుచుకోండి నాకేం కాదని మీరు ఇచ్చారు కదా, వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళకి మీకు తేడా ఏంటి? అంటే చిన్నపిల్లలు ఏంటంటే ఆ సూదిని చూస్తున్నారు, నువ్వేం చేస్తున్నావంటే ఆ సూదిలోని మందును చూస్తున్నావు.
ఆ సూదిని చూసి భయపడుతున్నారు. నువ్వేంటంటే ఆ సూదిలో మందు నా శరీరంలోకి వెళ్తే నాకేమొచ్చింది? ఆరోగ్యం వచ్చింది. అలాగే దేవుని మాటలను ఎవరు మాత్రమే అర్థం చేసుకోగలరంటే, ఆ మాటల వల్ల నాకు లాభం ఉన్నది, ఆ మాటల వల్ల నాకు అభివృద్ధి ఉన్నది, ఆ మాటల వల్ల నాకు విశ్వాసం వచ్చింది, ఆ మాటలు అంగీకరించడం వల్ల నాకు దీర్ఘాయు వచ్చింది అన్న వాళ్ళకి ఎవరు బొట్టి కాటుక పెట్టి ప్రార్థనలో కూర్చోండి ఎవరు చెప్పక్కర్లా. వాళ్ళు ఏం చేస్తారు? డాక్టర్కి కాలు చేయి వచ్చినట్లుగా వాళ్ళ హృదయాలను దేవుని వాక్యానికి ఇస్తారు. ఒకవేళ దేవునిని చూడలేని వారికి, దేవుని మాటలు గొప్ప శక్తిని తెలియని వారికి మనం ఎంత చెప్పినా కూడా చిన్నపిల్లల్లాగా ఏడుస్తూ ఉంటారు. రావడానికి ఏవో సాకులు చెప్తూ ఉంటారు, రావడానికి ఏదో నిర్లక్ష్యాన్ని కనబరుస్తూ ఉంటారు. దానివల్ల నష్టం ఎవరికి? కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడివి అవుతావు. అయితే ఈరోజు దేవుని మాటలను మనం వినాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కొంత సమయమును ఆయనకి కేటాయించాలి. ఇంత మీకు చెప్పాను కదా, మనము ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలంటే మన శరీరానికి ఒక మందు అవసరం. ఆ మందు ఇవ్వాలంటే కొంచెం నొప్పిని కూడా మనం ఏం చేయాలి? తట్టుకోవాలి, భరించాలి. అలాగే దేవుని వాక్యమును వినాలన్నా, దానిని అంగీకరించాలన్నా, దానిని విశ్వసించాలి అన్నా, దానిలో నడవాలి అన్నా మనకేం కావాలి అంటే మరలా జ్ఞానమే కావాలి. అంటే జ్ఞానం 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 అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు కూడా దేవుని మాటలు వినకుండా ఉండలేరు. చూడండి 7వ వచనం చెప్తూ ఉన్నాడు, జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశం. జ్ఞానము సంపాదించుకోవడమే జ్ఞానానికి ఏంటంట? ప్రప్రథమైన విషయము. తర్వాత నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఇక్కడ ఏంటో చెప్తున్నాడు చూసారా? చూడండి, నీ సంపదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొను. ఈరోజు నిజంగా మనం డబ్బులు ఇచ్చి ఆరోగ్యం సంపాదించుకుంటాం, డబ్బులు ఇచ్చి ఇల్లు కొనుక్కుంటాం, డబ్బులు ఇచ్చి నీళ్లు కొనుక్కుంటాం, డబ్బులు ఇచ్చి బట్టలు కొనుక్కుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంట? ఒకవేళ బుద్ధి జ్ఞానము డబ్బు ఇస్తే వచ్చిందంటే డబ్బును కూడా మనం ఏం చేయాలంట? నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును. ఈరోజు నిజంగా మన పిల్లలు బాగా చదువుకోవాలని మనం ఏం చేస్తామంటే గొప్ప స్కూళ్ళు వెతుకుతాం, మంచి ట్యూషన్లు వెతుకుతాం. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేయాలి? టీచర్ మాటలు వినాలి. అంతేనా? అంటే డబ్బులు ఇచ్చి జ్ఞానం సంపాదించుకుంటున్నారు. కానీ ఈరోజు చర్చీలకు వచ్చిన తర్వాత మనం ఎవరైనా నెల ఫీజు కడుతున్నామా? వారం ఫీజులు కడుతున్నామా? అంటే ఈరోజు జ్ఞానము సంపాదించుకోవడానికి సమాజము ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంది. కానీ ఆ జ్ఞానం ద్వారా ఎంత లాభమో తెలియదు. కానీ దేవుని జ్ఞానం ద్వారా దీర్ఘాయుషు వచ్చిద్దంట, దేవుడి జ్ఞానం ద్వారా విశ్వాసం వచ్చిద్దంట, దేవుడి జ్ఞానం ద్వారా నువ్వు మంచి మార్గంలో నడుస్తావంట. అయితే ఒకవేళ ఆ జ్ఞానము బుద్ధికి ఒకవేళ నువ్వు ఏం చేయాలంట? నీ సంపాదన అంతా ఇచ్చి దాన్ని నువ్వు ఏం చేయాలంట? సంపాదించుకోవాలి. అంటే నువ్వు డబ్బు సంపాదించుకోవాలనే ఆశ ఉంటుంది, మంచి ఆహారము తినాలన్న ఆశ ఉంటుంది. కానీ ఈరోజు దేవుని జ్ఞానము సంపాదించాలన్న ఆశ ఎంతమందిలో ఉంటుంది? కానీ ఒక వ్యక్తి గొప్పగా బ్రతకాలంటే దేవుడి జ్ఞానం అవసరం. కానీ ఆ జ్ఞానము సంపాదించాలన్న ఆశ చాలామందిలో లేదు. దానికి గల కారణం ఏమిటి అంటే ఆ వాక్యములో ఉన్న శక్తి మనిషికి అర్థం కాక, ఆ వాక్యమే దేవుని శక్తి అని జనాలకి తెలియక. కాబట్టి అక్కడ చెప్తూ ఉన్నాడు, ఒకవేళ దేవుని వాక్యమును నువ్వు విన్నట్లయితే 8వ వచనం, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించుకునే ఎడల అది నీకు ఘనత తెచ్చును. ఈరోజు దేవుని వాక్యమును నువ్వు వినాలని నీకు ఆసక్తి ఉంటే, దేవుని వాక్యమును వినడానికి నువ్వు ప్రాధాన్యత చూపిస్తే, దేవుని వాక్యమును వినడానికి నువ్వు నీ సమయమును కేటాయిస్తే, దేవుని వాక్యము కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడితే నువ్వు దానిని ఏం చేసినట్లంటే హెచ్చించినట్లే.
నువ్వు దేవుని వాక్యమును హెచ్చించినట్లయితే దేవుడు నిన్నేం చేస్తాడంట? నిన్ను హెచ్చిస్తాడు. ఈరోజు అందరూ గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటారు, అందరూ ఆరోగ్యవంతులు అవ్వాలనుకుంటారు, అందరూ మంచిగా జీవించాలనుకుంటారు. కానీ ఇవన్నీ లభించేది ఎక్కడంటే దేవుని యొక్క వాక్యములో. దానిని మనం సంపాదించుకోవడం అంటే దానిని మనం ఏం చేయాలంటే ఘనపరచాలి. ఈరోజు నిజంగా ఎవరితో అయినా ఒక అధికారితో మనకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళని మనం ఏం చేస్తాం? పొగుడుతాం. మీరు అదండి, మీరు ఇదండి అని పొగడమా? మనకి ఏదైనా అవసరం ఉంటే ఎవరితో అయినా ఎంతో మంచిగా ఉంటాం. అయితే దేవుడు వాక్యముతో కూడా మనకి చాలా అవసరం ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే దానిని హెచ్చించాలి అని చెప్తున్నాడు. కింద ఏం చెప్తున్నాడంటే దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. నీ జీవితంలో నువ్వు హెచ్చింపబడాలి అన్నా, నీ జీవితంలో నువ్వు గణపరచబడాలి అన్నా, నువ్వు ముందేం చేయాలంటే నీ సంపాదనలో పడడం కాదు, నీ పనులలో పడడం కాదు. మొన్న ఒక సేవకుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక వ్యక్తికి చాలా అనారోగ్యంగా ఉంది. సంఘం అంతా కూడా ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇస్తే కొంతకాలం తర్వాత ఇతను పని ఏమిటంటే ఫోటోలు తీయడం. ఒకరోజు ఆరాధనకి రాలా. సేవకుడు ఏం చేశాడంటే ఫోన్ చేసి ఎందుకు నువ్వు ఆరాధనకి రాలేదు అని అడిగాడు. ఓకేనా? అడిగితే ఈరోజే ఇప్పుడే ఆరాధనకి వెళ్తుంటే ఒకళ్ళు వచ్చి నాకేం చేశారంటే ఒక ప్రోగ్రాం ఉంది రమ్మని చెప్పారు అని అన్నాడు. సేవకుడికి వెంటనే కోపం వచ్చి, ఈరోజు దేవుని ఆరాధన కార్యక్రమం నువ్వు దాన్ని విడిచావు కాబట్టి ఈ వారం అంతా నీకు ప్రార్థనలో నీకు పనే ఉండదని చెప్పాడంట. అంటే ఎందుకన్నా నువ్వు అంత కోపడ్డావు అని అన్నా. మరి దేవుని మనం ఎప్పుడైనా విడిచిపెడితే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంట? విడిచిపెడతాడు. ఒకవేళ దేవుని మనము గణపరిచితే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంట? గణపరుస్తాడు. అయితే ఈ యొక్క విషయం మనకి అర్థం కాక చాలామంది ప్రార్థనలో పాల్గొనక, కార్యక్రమంలో పాల్గొనక వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంత కష్టపడినా కూడా వాళ్ళ జీవితంలో ఎలా ఉన్నారంటే, నేను ఒక విషయాన్ని చెప్తాను చూడండి. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 264 పేజీలో, 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. మనమందరము చనిపోదాం. అంటే మనిషికి ఏం తెలియట్లేదంట? చనిపోతామని తెలీదా? తెలుసు. కానీ దానిని తెలియకుండా మరి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక మనిషి జీవితం ఎలా ఉండిద్దో ఇక్కడ చెప్తున్నాడు. మన అందరమును చనిపోదాం కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్త లేని నీటి వలె ఉన్నాం. ఒక మనిషి జీవితం ఎలా ఉన్నది అంటే, మీరు చూడండి, ఇసుకను పోయండి, మరలా ఏం చేయొచ్చు? ఎత్తచ్చు. కందిపప్పు కింద పడిపోయిందంటే మరలా ఏం చేయొచ్చు? బియ్యం కింద పడిపోతే మరలా ఏం చేయొచ్చు? ఎత్తచ్చు. ఏది కింద పడినా ఎత్తచ్చు. కానీ ఒకవేళ నీళ్లు కింద పడిపోతే దానిని ఏం చేయలేం మనం? ఎత్తగలమా? ఎత్తలేం. మనిషి జీవితం కూడా అలాగే ఉందంట. ఒకసారి మనిషి చచ్చిపోతే మరలా మనిషి జీవితం ఏమవ్వదంట? ఎత్తలేని స్థితి. అది మనిషికి అర్థం కావట్లా. మనిషి ఏమనుకుంటున్నాడంటే, ఈరోజు నీకు ఇచ్చిన జీవితంలో నువ్వు సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నావు, నువ్వు ఇల్లు కట్టుకోవాలని ప్రయాసపడుతున్నావు, గొప్పగా జీవించాలని ప్రయాసపడుతున్నావు, మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రయాసపడుతున్నావు. కానీ దేవుని మాటలో ఆలకించాలనే ప్రయాస మనలో లేదు. దేవుడు జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్న ప్రయాస మనలో లేదు. దేవుడే మనలను దీవిస్తాడన్న జ్ఞానమే మనలో లేదు. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే, ఈరోజు ఉన్న స్థితి మన జ్ఞానం ద్వారా వచ్చింది అనుకుంటాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యమును వినే అవకాశము దేవుడు మీకు ఇస్తే ఇప్పుడు మీరు దానిని వదులుకుంటారా, వింటారా? చెప్పండి. నాకేం వినపడట్లా మీ మాట. వింటారా? నిజంగా ఒకవేళ వినకపోతే జరుగుతున్న నష్టం ఏంటో మనకు చెప్తున్నాడు. వినని వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే అజ్ఞానులారా అంటున్నాడు.
దేవుని వాక్యమును వినని వారిని ఏమంటున్నారంటే అవివేకులారా అంటున్నాడు. ఒకవేళ దేవుని వాక్యమును వింటే జ్ఞానవంతులారా అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో దేవుని వాక్యమును విని మీరు జ్ఞానవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఇంకా ఏం తెలియజేస్తుంది చూడండి. అదే సామెతల గ్రంథము 533 పేజీలో 8వ వచనం మనం చదువుకున్నాం. నువ్వు దేవుని వాక్యమును హత్తుకుంటే యేసుక్రీస్తు ఒక ప్రార్థన చేస్తాడు. అయ్యా, నీ యందు నేనును, నా యందును వీరును ఉండులాగునా, మన అందరము కూడా ఏకమవులాగునా అని అంటాడు. నువ్వు కూడా దేవుని వాక్యమును వినినట్లయితే నువ్వు ఎవరితో ఏకమయ్యే అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు? ఆయనతో ఏకమయ్యే అవకాశం ఇచ్చాడు. ఈరోజు మన అందరము కూడా దేవుని వాక్యం వినడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అంటే, దేవుని వాక్యమును కౌగలించుకోవడం వల్ల, దేవుని వాక్యమును హెచ్చరించడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటంటే, మనం క్రీస్తుతో ఏమవ్వగలము? ఏకము అవ్వగలము. అంటే క్రీస్తుతో ఏకమవ్వడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు తండ్రికి ఏమై ఉన్నాడు? కుమారుడై ఉన్నాడు. క్రీస్తుతో మనము కూడా ఏకమైతే మనకు ఆయన ఏమవుతాడు? తండ్రి. ఈరోజు బాప్తిసం తీసుకున్న మన అందరము కూడా ఆయనను తండ్రి తండ్రి అని పిలుస్తున్నాం. కానీ ఆయన మనల్ని ఎప్పుడు కుమారుడిగా పిలుస్తాడంటే క్రీస్తుతో మనము ఏకమైనప్పుడు. అయితే ప్రియులారా చూడండి 9వ వచనం. దేవుని వాక్యము వినడం ద్వారా, హెచ్చించడం ద్వారా, కౌగిలించుకోవడం ద్వారా ఇంకేంటి లాభము అంటే 9వ వచనం. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమనమైన కిరీటమును నీకు దయచేయను. దేవుని వాక్యమును నువ్వు విన్నట్లయితే, దేవుని వాక్యమును నువ్వు గణపరిచినట్లయితే, దేవుడి వాక్యమును నువ్వు విని ఒప్పుకున్నట్లయితే నీకు దేవుడు ఏం చేస్తాడంట? ఒక ప్రకాశమనమైన కిరీటమును దయచేస్తాడు. అంటే కిరీటం అంటే ఏంటి? దేనికి అర్థం? కిరీటం అంటే రాజుకి. కిరీటాలు ఎవరికి ఉంటాయి? రాజులకు ఉంటాయి. అంటే రాజు అంటే గొప్పవాడనా తక్కువ వాడనా? గొప్పవాడు. అలాగే దేవుని వాక్యమును వినగలిగినట్లయితే దేవుడు కూడా నిన్ను ఎక్కడ నిలబెడతాడని చెప్తున్నాడు? గొప్ప స్థితిలో నిలవబెట్టే దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే రాత్రింబవళ్ళు కష్టపడడం అనేది కాదు, అవిశ్వాసంగా ఉండడం అనేది కాదు, మన సమయం అంతా కూడా ధారపోయడం వాటికి కాదు. మన సమయాన్ని దేనికి ధారపోయవలసిన వారం ఉన్నామంటే దేవుని వాక్యమునికి ధారపోయవలసిన వారుగా ఉన్నాం. అప్పుడు నువ్వేమవుతావు అంటే దీర్ఘాయుష్యవంతుడివి అవుతావు. అయితే మీకు అనిపించవచ్చు ఏమని? మీరు ఇప్పటిదాకా ఏం చెప్తున్నారంటే దేవుని వాక్యం వింటే దీర్ఘాయుష్ వచ్చిద్ది, దేవుని వాక్యం వింటే విశ్వాసం వచ్చిద్ది, దేవుడు వాక్యం వింటే ఇంకేమొచ్చిద్ది? మంచి మార్గంలో నడుస్తావు, దేవుడు వాక్యం వింటే ఒక కిరీటం వస్తుంది, గొప్ప జీవితం వచ్చిద్ది అని అంటున్నారు. ఎలా వచ్చిద్ది? ఎలా వచ్చిద్ది? వింటే ఎలా వచ్చిద్ది? వింటే ఒప్పుకుంటే ఎలా వచ్చింది? ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్తాను. ఇప్పుడు బాగా ఎండాకాలంగా ఉంది కదా, ఓఆర్ఎస్ అని అంటారు, తెలుసా మీ అందరికీ? ఇప్పుడు ఒకవైపు మంచినీళ్ళు పెట్టా, ఒకవైపు ఓఆర్ఎస్ పెట్టా, బాగా కళ్ళు తిరిగి నీరసం వచ్చింది. ఇప్పుడు మీరు ఏది తీసుకుంటారు? ఓఆర్ఎస్ఏ తీసుకుంటారా? ఎందుకని? నీరసం తగ్గించిద్ది, అంతేనా? ఇది నీళ్ళలాగే, ఇదేం చేయాలి? ఇది తాగాలి, ఇది కూడా ఏం చేయాల్సిందే? తాగాల్సిందే. అయితే ఇదేమో 10 రూపాయలకి ఒక 25 లీటర్లు వచ్చింది, ఇదేమో 40 రూపాయలకి 100 ml వచ్చింది. ఏంటి దీనిలో ఉన్న వ్యత్యాసం? ఇది ఉట్టి నీరే, అంతేనా? ఇది నీకు దాహాన్నే తీర్చగలదు, అంతేనా? ఈ ఓఆర్ఎస్ నీరసం తగ్గించిద్ది, ఇంకా బలాన్ని కూడా ఇచ్చిద్దా? ఇంకా ఇంతకేమో ఏది తాగుతారంటే ఇది తాగుతామని చెప్పాము. ఎందుకు చెప్పారంటే నీరసం తగ్గిద్దని తెలుసు, కానీ దానిలో ఏమున్న విషయం మీకు కూడా తెలియదు. అది తాగితే నీరసం తగ్గిద్దని మీకు ఎలా తెలుసు అంటే ఏ డాక్టరో చెప్పుంటాడు, అంతేనా? తెలుసు అది తాగితే బలం వచ్చిందంటే కళ్ళు మూసుకుని మనం ఏం చేస్తున్నాం? దానిని ఎంచుకుంటున్నాం. అలాగే దేవుడు వాక్యమును కూడా వింటే గొప్పది ఎలా అవుతామంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే
దేవుడు వాక్యం విన్నట్లయితే, ఇప్పుడు డాక్టరు ఓఆర్ఎస్ఏ ఎందుకు తాగమన్నాడంటే, మీరు ఎప్పుడైనా ఓఆర్ఎస్ కొట్టి చూస్తే దానిలో ఏ ప్రోటీన్ ఉంది, ఏ యొక్క మరి ఫ్లేవర్స్ ఉన్నాయి, దానివల్ల నీరసం తగ్గడానికి ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా దానిలో కలిసి ఉన్నాయి. కొంతమంది కూడా మీకు ఇంకో విషయం చెప్తా, ఇంకా బాగా అర్థం అవడానికి. ఎవరికో బీపీ డౌన్ అయింది, ఇటు మజ్జిగ ఉంది, ఇటు నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఏం తాగుతారు? ఎందుకు బీపీ తగ్గిద్ది మజ్జిగ తాగితే? మజ్జిగలో ఉప్పు ఉంటుందా? మరి నీళ్ళలో కూడా ఉప్పు కలుపుకుని తాగండి, అప్పుడు పనిచేయదా? మజ్జిగ లేకపోతే నీళ్ళు, అంతేనా? అది ఎప్పుడైనా కూడా ఒక ఐటమ్ను మనం తీసుకుంటున్నామంటే నిజంగా దాంట్లో ఏముండిద్దో మనకు తెలియదు. ఎవరో మంచి అని చెప్పారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దానిని ఫాలో అవుతున్నాం. కానీ మనకైతే దాని మీద అనుభవము లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను గుడ్లో మేళ నమ్మమనట్లా, దానిలో ఏముందో ఆయన వివరించి చెప్తున్నాడు. నిన్ను నేను ఎందుకు గొప్పవాడిని చేస్తాను, నిన్ను నేను ఎందుకు ఆశీర్వదిస్తాను అంటే, నువ్వు దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే కింద చెప్తూ ఉంది 11వ వచనం, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నా. నువ్వు గొప్పవాడివి ఎందుకు అవుతావో తెలుసా? దేవుడు వాక్యం నీకేం బోధించిద్దంట? జ్ఞానవాక్యమును. ఒక వ్యక్తి తన జీవితంలో, తన కుటుంబంలో ఎలా ఉండాలి, తన జీవితంలో ఎలా నడుచుకోవాలి, తను ఎలా ఎదగాలి, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ప్రతీది కూడా ఎవరు చెప్తారంట? ఈ దేవుని వాక్యం చెప్పేది. దానిని మన దేవుడి వాక్యం అది మనకి బోధిస్తూ ఉంటుందంట. బోధించిందంతా నువ్వు విని దానిని సరే అంటే అదే నిన్ను ఏం చేసిద్ది అంటే గొప్పవాడిగా చేసిద్ది. తర్వాత చెప్తున్నాడు 11వ వచనమే, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను అంటే. ఇందా మీరు చెప్పారు కదా, ఒకవేళ ఓఆర్ఎస్ తాగినా, ఒకవేళ మజ్జిగ తాగినా అది మీలో ఉన్న బీపీ తగ్గించిద్ది అని మీకు అర్థమైంది కాబట్టి మీరు 10 మందికి అది చెప్తారు. అలాగే దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు గొప్పవాడు అవుతావు. ఎందుకు గొప్పవాడు అవుతావు అంటే, నువ్వు యథార్థవంతుడుగా ఉంటావు. అంటే దేవుడు వాక్యం నీకేం నేర్పిస్తుందంటే, యథార్థంగా నడవడం, జ్ఞానంగా నడవడం, వివేకముగా నడవడం. అయితే నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు అని చెప్తున్నాడు. అంటే దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు దేనికోసం పరిగెడతారు? దేవుని జ్ఞానం కలిగిన వారు దేనికోసం నడుస్తారు? అన్యాయమైన వాటి కోసం నడుస్తారా? మరి న్యాయమైన వాటి కోసమే నడుస్తారు. కాబట్టి దేవుడు కూడా వారికి ఏం చేస్తాడు? ఖచ్చితంగా న్యాయమే చేస్తాడు. న్యాయవంతులకు న్యాయమైన తీర్పిస్తాడు, అన్యాయవంతులకు అన్యాయమైన ఫలమును ఇస్తాడని ఇంతాకే మనం ఏం చేసాము? నేర్చుకున్నాం యోబు గ్రంథంలో. కాబట్టి నువ్వు జ్ఞానంగా ఉండి, న్యాయంగా ఉండి, యథార్థంగా ఉండి దేవుని వాక్యమును నువ్వు గ్రహించినట్లయితే దేవుడు నీకు ఎటువంటి దుష్కారము చేయడు. దేవుడే నిన్ను ఏం చేస్తాడంటే దీర్ఘాయుషు కలిగిన వాడిగా చేస్తూ ఉంటాడు. అయితే నీ పాదములను, నీ నడవడిని ఆయనే కాపుదల దయచేస్తాడు. ప్రియులారా, 13వ వచనం చదువుకుందాం. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకుని. ఎలా పట్టుకోవాలంట? ఇందాకేమన్నాడు? జ్ఞానమును సంపాదించుకో. జ్ఞానమును ఎలా సంపాదించుకోవాలంట? నీ సంపాదన అంతా ఇచ్చి. నీ సంపాదన అంటే ఏంటంటే మీ ఇంట్లో బీరువా తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని కాదు. అంటే నీ సమయమును దేవునికి కేటాయించి, దేవుని వాక్యమును విని, దానిని అంగీకరించి, అలాగ నీ సంపదన ఇమ్మంటున్నాడు. అంటే ఇదే సమయంలో పని చేసుకుంటే డబ్బు వచ్చింది, ఇదే సమయంలో ఏమైనా పనులు చేస్తే సంతోషం వచ్చింది. కానీ నువ్వు సంతోషము సంపాదన కాదు, కానీ నీ సమయమును దేవుని కొరకు కేటాయించు. అప్పుడు నువ్వేమవుతావంటే వివేకము గలవాడు అవుతావు, జ్ఞానవంతుడు అవుతావు, దీర్ఘాయుషమంతుడు అవుతావు, నీ అడుగులను ఆయన కాపాడేవాడిగా ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకోవడము. మనం దేవుని వాక్యమును ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. అంటే ఎందుకు గట్టిగా పట్టుకోమన్నాడు? ఒక మాట చెప్తుంటాడు, వినిన దానిని విడిచిపెట్టి కొట్టుకొనకుండా. ఒక్కోసారి చాలా వింటాము కానీ అన్నీ గుర్తుంటాయా? ఏమైపోతాయి ఒక్కోసారి?
మర్చిపోతూ ఉంటాం. అందుకే దేవుడు వాక్యం ఏం చెప్తున్నాడంటే, నువ్వు వినిన దానిని, నువ్వు ఆలకించిన దానిని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవాలంటే ఎలాగా? అంటే చాలామంది గట్టిగా పట్టుకోమంటే తీసుకెళ్ళి తల కింద పట్టుకొని పడుకుంటారు. అంతేనా? అంటే ఇది తీసుకెళ్ళి తల కింద పెట్టుకుని పడుకోవడం కాదు, చెప్పిన వాక్యాలు నెమరం వేసుకోవడం. అలాగా నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే దేవుడు నీ అడుగులలో నీకు తోడై ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. తర్వాత అలా గట్టిగా పట్టుకున్న వాడికి దేవుడు ఏమిస్తాడంటే, ఈ వచనాన్ని చూసి ఇంకా ఈ వాక్య భాగాన్ని మనము ముగిద్దాం. అది నీకు జీవము గనుక దాన్ని పొంది యుండుము. అంటే దేవుని వాక్యమును గట్టిగా పట్టుకుంటే అది నీకేం చేసిద్దంట? జీవం ఇచ్చింది. దేవుడి వాక్యమును గట్టిగా హత్తుకుంటే నీకేమిచ్చిద్దంట? కిరీటం ఇచ్చింది. దేవుని వాక్యమును వింటే నువ్వేమవుతావంట? వివేకం గలవాడు అవుతావు. దేవుని వాక్యమును వింటే నువ్వేమవుతావంట? జ్ఞానం గలవాడు అవుతావు. దేవుని వాక్యమును వింటే నువ్వేమవుతావంట? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుడి వాక్యమును నువ్వు విని దానిని అంగీకరిస్తే ఏమవుతావంట? నీ అడుగులను ఆయనే మంచి వాటిలో నడిపించేవాడిగా ఉంటాడని తెలియస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప వాక్యమును మనం ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి మీ జీవితంలో మరి చదవగలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు దేవుని గ్రంథమును చదివే ప్రయత్నం చేయండి. మరి వినగలిగే వాళ్ళు ప్రతిరోజు కూడా దేవుని వాక్యమును వినడానికి ప్రయాసపడతారని కోరుకుంటూ, మరి వాక్యమును విన్నట్లయితే, మరి శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ